ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పల్లవికి షాక్ మీద షాకులిచ్చింది ప్రణతి. ఏదో పెద్ద ఊడబొడిచే దానిలా బిల్డప్లిస్తూ లెవెల్ చూపిద్దామని పల్లవి ట్రై చేసింది. కాని పల్లవి పొగరికి అదే పొగరుతో సమాధానమిచ్చింది ప్రణతి. దాంతో చేసేదేం లేక జారుకుంది పల్లవి. మరోవైపు నిన్న బీరాలు పలికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్షయ్ మళ్లీ గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. నాకు నిద్రొస్తోంది, కాస్త జరుగు అంటూ అడిగితే పల్లవికి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు కమల్. నేను జరగను, ఈ మంచం మీద ఒక్కడ్నే పడుకుంటా, కావాలంటే నువ్వు కింద పడుకో అని తెగేసి చెప్తాడు. ఏంటి బావా ఇలా చేస్తున్నావు అని పల్లవి అంటే కమల్ ఏకి పారేస్తాడు. నా చెల్లిని ఓ ఫ్రాడ్ గాడికిచ్చి పెళ్లి చెయ్యాలని చూశావు, అలాంటి కంత్రీ పనులు చేయడం కన్నా ఇలా నిలబడి నిద్రపోవడమే ఈజీ అని అంటాడు కమల్. వాడు ఫ్రాడ్ విధవని తెలియక అత్తయ్యకి సపోర్ట్ చేశాను, అది కూడా తప్పేనా అని పల్లవి వాదిస్తుంది. తప్పనుకుంటే లెంపలేసుకుని 1000 గుంజీళ్లు తీ, తప్పు కాదనుకుంటే ఎక్కువ వాగకుండా కింద పడుకో. నాతో ఎక్కువ వాదించావనుకో 2 రోజుల పాటు గోడ కూర్చి వేయించి 2000 గుంజీళ్లు తీయిస్తా, ఏది కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో అనంటాడు కమల్ తేల్చి చెప్తూ. ఈ మాటలకు పల్లవికి కోపం వస్తుంది. కాని చేసేదేం లేక అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆహా, నీలాంటి దాన్ని కొట్టి తిట్టి లాభం లేదే, ఇలాంటి పనిష్మెంట్లే ఇవ్వాలి, అప్పుడుగాని నీకు బుద్ధి రాదు అని మనసులో అనుకుంటాడు కమల్. మరోవైపు లగేజీ తీసుకుని బయటకొస్తుండగా అక్షయ్కి ఆరాధ్య ఎదురుపడుతుంది. నాన్నా ఎక్కడికెళ్తున్నావు నాన్నా అని అడిగితే నా ఇంటికెళ్లిపోతున్నా అంటాడు. ఎందుకని చెప్పు, నాన్నా కోపంగా ఉన్నావేంటి, ఎందుకెళ్లిపోతున్నావు అని ఆరాధ్య అడుగుతుంది. నాకీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అంటాడు. వెళ్లొద్దు నాన్నా, అమ్మా నువ్వు తాతయ్య నేను అందరం కలిసుంటూనే బావుంటుంది నాన్నా, ప్లీజ్ నాన్నా వెళ్లొద్దు అని ఆరాధ్య బ్రతిమాలుతుంది. నేను దూరంగా వెళ్లట్లేదమ్మా, ఎదిరింట్లోనే కదా ఉంటా, నీకు నచ్చినప్పుడు రావచ్చు అంటాడు అక్షయ్. అంటే నీకు నాతో ఉండడం ఇష్టం లేదన్నమాట అంటుంది. నీతో ఉండడం ఇష్టం లేక కాదమ్మా, మీ అమ్మతో ఉండడం ఇష్టం లేక. మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు నచ్చని పనులు చేయకూడదు, నచ్చని చోట ఉండకూడదు, అర్థం చేసుకోమ్మా అంటాడు. వెళ్లొద్దు నాన్నా అని మళ్లీ అడుగుతుంది ఆరాధ్య. అర్థం చేసుకోమని చెబుతున్నా కదమ్మా, చిన్నపిల్లలు పెద్దవాళ్లు చెప్పిన మాట వినాలి అని అక్షయ్ వెళ్లిపోతాడు. చాలాసేపయింది, ఆరాధ్య ఇంకా రాలేదేమిటని అవని బయటికొస్తుంది. గుమ్మం ముందు ఆరాధ్య బ్యాగ్ కనిపిస్తుంది. ఆరాధ్య బ్యాగ్ ఇక్కడే ఉంది, మరి ఇంట్లోకి రాకుండా ఎక్కడికెళ్ళింది, వాళ్ళ నాన్న దగ్గరికేమైనా వెళ్లుంటుందా అని ఎదురింట్లోకి వెళుతుంది అవని. కాని లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. వద్దులే, ఇప్పుడే నా మీద గొడవపడి ఆయన వెళ్లారు, మళ్లీ నేను వెళితే గొడవ పడతారు అని బయటనుంచే ఏమండి అని పిలుస్తుంది. అక్షయ్ కోపంగా బయటికొస్తాడు. ఏంటి, ఇప్పుడే కదా అక్కడ ఉండనని చెప్పొచ్చాను, మళ్లీ వచ్చావేంటి, ఆ ఇంటికి పిలవడానికొచ్చావా లేక నన్ను తీసుకురమ్మని మీ మామగారేమైనా చెప్పారా, చెప్తే అర్థం కాదా నీకు అంటూ ఫైర్ అవుతాడు. అది కాదండి, ఆరాధ్య ఇంటికి రాలేదు, ట్యూషన్ నుంచి ఆకలితో వచ్చి ఉంటుంది, ఏమైనా తినిపించి మీ దగ్గరికి పంపిస్తాను, ఓసారి పంపించండి అంటుంది అవని. ఆరాధ్య నా దగ్గరికి రావడమేంటి, నా దగ్గరికి రాలేదు అంటాడు. మీ దగ్గర రాకపోతే ఇంకెక్కడికి వెళుతుందండి, నా మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీ దగ్గరికి రాలేదని అబద్ధం చెప్పడం దేనికి అని అంటుంది అవని. ఏయ్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి, ఆరాధ్య నా దగ్గర లేదు, ఎక్కువ మాట్లాడుకో, వెళ్లి పని చూసుకో అని కసురుకుంటాడు అక్షయ్. మీ దగ్గరికి రాలేదు, నా దగ్గర లేదు, మరి గుమ్మం ముందు బ్యాగ్ పెట్టేసి ఎక్కడికెళ్లిపోయి ఉంటుంది అని వెంటనే అవని వెతకడానికి వెళుతుంది. ఇందాక నేనన్న మాటలకి బాధపడి ఉంటుందా, ఎక్కడికెళ్ళుంటుంది అని అక్షయ్ కూడా వెనకే వెళ్తాడు. అవని అక్షయ్ ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. ఇంతలో దూరంగా ఆరాధ్య మీదికి ఒక కారు వేగంగా వస్తూ కనిపిస్తుంది. వెంటనే అక్షయ్ వెళ్లి పక్కకు లాగి కాపాడతాడు. ఆరాధ్య, ఒక్క క్షణం లేట్ అయ్యుంటే ఏమయ్యేది అనంటాడు అక్షయ్. ఇంటికి రాకుండా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెళ్లిపోతున్నావమ్మా, చెప్పమ్మా ఆరాధ్య, ఎక్కడికెళ్తున్నావు అని అవని అంటే, నేనెళద్దని చెప్పినా వినకుండా నువ్వు మా నుంచి వెళ్లిపోయావు, అందుకే మీతో ఉండకుండా నేను వెళ్లిపోతున్నాను అనంటుంది అక్షయ్తో. ఆరాధ్య, నువ్విలా మాట్లాడకూడదు, ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు, చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్లం మేమెంత బాధపడతామో తెలుసా అని అవని అంటుంది. అమ్మా నాన్నలు కలిసుండకపోతే మా పిల్లలకు కూడా ఎంత బాధగా ఉంటుంది, అది మీకు తెలీదా అని అడుగుతుంది ఆరాధ్య. రామ్మా వెళదాం అని అవని అంటుంది. నేను రాను అని ఆరాధ్య పట్టుబడుతుంది. అలా అనకూడదు, రామ్మా అని అక్షయ్ అంటే, నేను రాను, నువ్వు మాతో ఉంటానంటేనే వస్తాను, నువ్వు నన్ను అమ్మని వదిలేసి వెళ్లిపోతే నేను కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను, మళ్లీ ఎప్పుడూ మీ దగ్గరికి రాను, నేను మీతో రావాలంటే నువ్వు మాతో ఉంటానని మాటివ్వు, అప్పుడే నేనొస్తాను అని ఆరాధ్య అంటుంది. దాంతో తప్పక సరేమ్మా అనంటాడు అక్షయ్. చూడారాధ్య, నువ్విలా చేశావని తెలిస్తే మీ తాతయ్య చాలా బాధపడతారు, ఇప్పుడిక్కడ జరిగిందేది తాతయ్యకి చెప్పకు, పద వెళదాం అని ఆరాధ్యను తీసుకొని వెళతారు.
మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రణతి, భరత్ అక్కడికొస్తారు. వాళ్ళిద్దరినీ చూసి భరత్ అలా ఆగిపోతాడు. అక్కడే ఆగిపోయావేంటి భరత్? ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నీకేం కావాలో అడిగి వడ్డించుకుని తినే హక్కు నీకుంది అని ప్రణతి తీసుకొస్తుంది. రా భరత్, కూర్చో. అందరం కలిసి భోంచేస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది అనంటాడు కమల్. ఇంతలో వీళ్లని చూసి పల్లవి లేచి నిల్చుంటుంది. ఏంటి, నువ్వు టిఫిన్ చెయ్యవా అని కమల్ అడుగుతాడు. ఏంటే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని భానుమతి అడుగుతుంది. అర్హత లేని వారితో కూర్చుని తినడం నాకు అలవాటు లేదు అని పొగరుగా చెబుతుంది పల్లవి. నువ్వు భరత్ గురించి ఫీలవుతున్నట్లే తనతో కలిసి కూర్చుని తినే అర్హత నీకు లేకపోబట్టే లేచి వెళ్ళిపోతున్నావని నేను కూడా ఫీలవుతున్నాను అని ప్రణతి అద్దిరిపోయే డైలాగ్ కొడుతుంది. దీనికి అవాక్కైన పల్లవి మళ్లీ నోరు జారుతుంది. ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకున్నట్లు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు అంటుంది. నీతో పోల్చుకుంటే నా పొగరే కాదు అని ప్రణతి చెప్పుతో కొట్టినట్టు సమాధానమిస్తుంది. దాంతో పల్లవి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. వెనకాలే తోకల శ్రేయ కూడా పైకి లేస్తుంది. నువ్వు కూడా లేచావేంటి అని శ్రీకర్ అడిగితే, పల్లవి చెప్పిన సమాధానమే నేను కూడా చెబితే బాగోదు కదా అని శ్రేయ ఉడాయిస్తుంది. నేను షుగర్ పేషెంట్ని, ఎవరు తిన్నా తినకపోయినా మనకి సంబంధం లేదు అని భానుమతి కూర్చుంటుంది. ఏయ్, మా ఇంట్లో ఈ ఎఫెక్ట్లు డిఫెక్ట్లు చాలా ఉంటాయి. కొత్త కాబట్టి నీకు షాకింగ్గా ఉంటుంది. 2-3 రోజులుంటే నీకే అలవాటైపోతుంది. తిను అని భరత్తో అంటాడు కమల్. చూడు భరత్, మా అవని వదినంటే మాకు చాలా గౌరవం. నువ్వు మా వదిన తమ్ముడు కాబట్టి నిన్ను మా వదిన్ని చూసుకున్నట్లే బాగా చూసుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు, మొహమాట పడకుండా తిను అని శ్రీకర్ అంటాడు. ఇదంతా చూస్తూ పార్వతి అలా సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు ఆరాధ్యని తీసుకుని అవని, అక్షయ్ ఇంటికొస్తారు. అవని, ఆరాధ్యను తీసుకొస్తానని వెళ్లావు, అక్షయ్ తీసుకొచ్చాడేంటి? రానని ఉండనని భీష్మ ప్రతిజ్ఞ చేసి వెళ్లాడు కదా, మళ్లీ వచ్చాడేంటి అని రాజేంద్ర సెటైర్లు వేస్తాడు. మీరుండండి తాతయ్య, నాన్నని నేనే తీసుకొచ్చాను అంటుంది ఆరాధ్య. నాకు తెలుసమ్మా, నువ్వు లేకపోతే వాడు రాడని అంటాడు రాజేంద్ర. ఆయన మనతో పాటు ఇక్కడే ఉంటారు మామయ్య గారు అంటుంది అవని. మీరు మనసు మార్చుకుని మళ్లీ వచ్చినందుకు చాలా సంతోషం బాబు అంటుంది స్వరాజ్యం. ఆరాధ్యం పద అంటూ తన గదిలోకి వెళ్లిపోతాడు అక్షయ్. గదిలోకి వెళ్లగానే నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు ఆరాధ్య అని అవని ఎమోషనల్ అవుతుంది. నాన్న మనతోనే ఉంటానని మాట ఇచ్చాడు కదా, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్లనమ్మా అంటుంది ఆరాధ్య. విన్నారుగా, మీరు లేనిపోని ఈగోలకు పోయి వెళ్లిపోతానంటే మనకు మన పాప దక్కకుండా పోతుంది. పిల్లలకి పెద్దవాళ్ల మీద భయం, భక్తి, గౌరవం ఉండాలి కాని బాధ, బెంగ ఉండకూడదండి. అవుంటే పిల్లలు ఏం చేస్తారో, వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకోండి. పెద్దవాళ్ల ఎమోషన్స్ పిల్లలకి ఆలోచింపజేసేలా ఉండాలి కాని వాళ్లు అనాలోచిత నిర్ణయాలు తీసుకునేలా ఉండకూడదు. పిల్లలు చెడిపోవడానికి, బాగుపడ్డానికి తల్లిదండ్రుల ప్రవర్తనే మొదటి కారణమవుతుందని గ్రహించి కొన్ని ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే వాళ్లు మన కంట్రోల్లో లేకుండా పోతారు అని చెప్పి అవని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. చూడు, నువ్వు చెప్పినట్లే నీతో ఉంటానని మాటిచ్చాను కదా, మరి నువ్వు కూడా నాకో మాటివ్వాలి. ఏ, నువ్వు చెప్పినట్లు నేను విన్నాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు కూడా వినాలి, సరేనా అని ఆరాధ్యతో అంటాడు అక్షయ్. మరి అమ్మ అనే ఆరాధ్య అడిగితే, మీ అమ్మ సంగతి తర్వాత, ఇప్పుడు మనిద్దరి గురించి చెప్తున్నాను. నేను నీ మాట వినాలంటే నువ్వు కూడా నా మాట వినాలి, సరేనా అంటాడు అక్షయ్. సరే అంటుంది ఆరాధ్య. సీన్ కట్ చేస్తే గుడిలో ఓ జంట చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమండి, రండి వెళదాం అని భర్తని అడుగుతుంది. నన్ను ఇక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చొని, ఇంటికి వెళితే అవే జ్ఞాపకాలు, నా వల్ల కావడం లేదు అని అతనంటాడు. ఇంతలో పార్వతి అదే గుడికొస్తుంది. మా ఆయన ఫ్రెండ్ సత్యానందం గారిలా ఉన్నారే అని, అన్నయ్య గారు బావున్నారా అని అతన్ని పార్వతి పలకరిస్తుంది. బాలేనమ్మా, అస్సలు బాలేను అంటాడు. ఏమైంది అన్నయ్య గారికి అని పక్కనే ఉన్న వాళ్ళ ఆవిడ్ని అడుగుతుంది పార్వతి. ఆయనకు కూతురు గురించి బెంగ అంటుంది. అదేంటి, మొన్నే కదా కూతురికి పెళ్లి చేశారు, ఇంతలోని ఏమైంది అంటుంది పార్వతి. మంచి అనుకున్నది చెడ్డయింది. అందరూ మంచివాళ్లే అనుకుంటాం కాని ఆ మంచి అనే ముసుగులోనే మోసాలు, దారుణాలు చేస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారు. మోసపోయిన మాలాంటి వాళ్లు దేవుడే దిక్కు అనుకోవడం తప్ప వేరే దారిలేదమ్మా అని ఆయనంటాడు. ఏమైంది అన్నయ్య గారు అంటుంది పార్వతి. మాకు ఒక్కగానొక్క కూతురని ఎంతో గారాబంగా పెంచాం. సంతోషంగా బ్రతకడానికి మనసు, మంచితనం తప్ప ఆస్తులు ముఖ్యం కాదని ఒక మంచి అబ్బాయిని చూశాను. నేను చూసిన సంబంధం కాదని నా భార్య ఫారిన్ సంబంధం చూసి ఆ అబ్బాయితో పెళ్లి జరిపించాలనుకుంది అని అతను చెప్తాడు. గొప్ప సంబంధం అయితే నా కూతురి జీవితం గొప్పగా ఉంటుందని అనుకున్నాను. నా భార్య ఎంత చెప్పినా వినకుండా
నేను చూసిన అబ్బాయే నా అల్లుడు కావాలనుకున్నాను. సంపాదించిన డబ్బులు ఆస్తులు పిల్లల కోసమే కదా అని నా కూతురికి 100 తులాల బంగారమిచ్చి 2 కోట్ల కట్నమిచ్చి ఎంతో గొప్పగా పెళ్లి చేశాం అని ఆవిడంటుంది. పెళ్లైన 2 రోజులకే వాడు కట్నం బంగారం తీసుకుని నా కూతురు అవసరం లేదని పంపించేశాడు అంటూ అతను బాధపడతాడు. ముందు వెనుక ఆలోచించకుండా నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను వదినగారు అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా విని పార్వతి గుండె జల్లుమంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.